హలో మిత్రులారా, ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన శాకాన్నం తయారు చేద్దాం రండి. అలాగే అమ్మవారికి శాకంబరి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామా? పూర్వం దుర్గమాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ గురించి తపస్సు చేసి ఒక విచిత్రమైన వరం కోరుతాడు. భూమి మీద ఉండే మానవులంతా వేదాలు మరిచిపోవుదురుగాక అని. అంచేత మానవులెవ్వరూ యజ్ఞాలు, యాగాలు, ఆఖరికి సంధ్యావందనం కూడా చేయలేకపోతారు. తద్వారా విపరీతమైన కరువు ఏర్పడుతుంది. అప్పుడు భూమి మీద ఉండే మహర్షులు, తపస్సులు తాళలేక దేవతలను ప్రార్థించగా దేవతలందరూ ఆ జగన్మాతను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమై తన శరీరము నుండి రకరకాల పదార్థాలను, కూరగాయలను, ధాన్యాలను సృష్టించి వారికి వడ్డించి వారి కడుపు నింపుతుంది. అప్పటి నుండి అమ్మవారికి శాకంబరి అనే పేరు వచ్చిందని దేవీ భాగవతంలో చెప్పబడిందండి.